అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుండి మరొకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఫిలెమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనాన్ని మనం చదువుదాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడునైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఏంటి ఆ పత్రికలు? ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఎఫెసు పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమను గురించి రాశాడు. క్రీస్తు యేసునందు ఆ సంఘము ఎంత మహిమ కలిగిన సంఘమో దాని గురించి పౌలు అక్కడ రాశాడు. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందం, సంఘానికి ఆనందం ఎక్కడా? క్రీస్తు యేసులోనే. సంఘానికి మహిమ ఎక్కడా? క్రీస్తు యేసులోనే. అది చెప్పాడు. అలాగనే కొలస్సీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణత, సంఘము యొక్క సంపూర్ణత, సంఘము యొక్క సంపూర్ణత ఎక్కడా? క్రీస్తు యేసులోనే. వేరే పద్ధతిలో సంఘం ఎప్పుడు కూడా సంపూర్ణం కాదు. ఆ సంఘము క్రీస్తు యేసునందు మాత్రమే సంపూర్ణత కలిగిన సంఘముగా ఉంటుంది. అలాగనే ఫిలెమోనుకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమ. కాబట్టి ఈ పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమ. అంటే సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడు. సంఘము కోసమే ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. సంఘం కోసం ఆయన 33.5 సంవత్సరాలు శరీరధారిగా జీవించాడు. సంఘము కోసమే అనేకమైన అద్భుతములను, ఆశ్చర్యకార్యములను చేశాడు. సంఘము కోసమే తన ప్రాణమును కూడా ఆయన ఇచ్చాడు. సంఘము కోసమే ఆయన సమాధి చేయబడ్డాడు. సంఘము కోసమే ఆయన పునరుత్థానుడైనాడు. సంఘము కోసమే ఆయన పరలోకానికి కూడా వెళ్ళాడు. కాబట్టి సంఘం అంటే క్రీస్తుకు ఎంతో ప్రేమ. సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడు. అలాగనే ఆ సంఘము కూడా క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమను పొందిన సంఘము క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. అదే మనకు ఫిలెమోను పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. అదే ఫిలెమోను పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు ప్రేమను మనం ఎట్లా అనుభవిస్తున్నామో ఆ ప్రేమను మనము చూపించే వారంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు నన్ను ప్రేమించాడు అని చెప్పడం గొప్ప విషయం కాదు. ఆ ప్రేమను మనము చూపించుట అనేదే గొప్ప విషయం అవుతుంది. ఆ ప్రేమను చూపించుటే గొప్ప విషయం అవుతుంది. అది ప్రియులారా. కాబట్టి ఫిలెమోనుకు రాసిన ఈ పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు రాసినట్టుగా మనం చూస్తాం. ఈ పత్రికలో మనకు 11 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. అయితే ఈ 11 మందిలో ముఖ్యమైన వ్యక్తులు 3 కనపడుతున్నారు. 1 అపోస్తులైన పౌలు, 2 ఫిలెమోను, 3 ఒనేసిము.
ఇక పౌలును గురించి మనం ధ్యానం చేస్తే పౌలులో ఎవరు పోలికలు కనపడతాయి? యేసు ప్రభు వారి పోలికలు కనపడతాయి. ఆయన స్వారూప్యం కనపడుతుంది. అలాగనే ఫిలేమోను గురించి మనం ధ్యానం చేస్తే ఫిలేమోన్లో ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుని యొక్క పోలికలు మనకు కనపడతాయి. అదేవిధంగా ఒనేసిమును గురించి మనం ధ్యానం చేస్తే ఒనేసిములో ఒక విశ్వాసి యొక్క పోలికలు కనపడతాయి. కాబట్టి ఒక విశ్వాసి అనేది 30 అంతల అనుభవాన్ని చూపిస్తుంది. ఒక పరిచారకుడు, సేవకుడు, నాయకుడు అనేది 60 అంతల అనుభవం చూపిస్తుంది. అలాగనే ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క అనుభవం అది 100 అంతల అనుభవాన్ని చూపిస్తుంది. మనము కూడా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మనము ఫలభరితమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. మన ముగింపు ఏమిటంటే క్రీస్తు యేసు యొక్క స్వారూప్యములోకి మార్చబడడమే, క్రీస్తు యేసు యొక్క పోలికలు మనం కలిగి ఉండడమే మన అంతిమ లక్ష్యముగా మనకు ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఆరంభం కాదు, క్రైస్తవ జీవితం అంటే అంతిమం. ఆరంభం కాదు, ఇది అంతిమం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకే కార్య ఆరంభానికంటే కార్య అంతము అది ముఖ్యమైనదిగా మనం చూస్తాం. ప్రియులారా, ఆరంభంలో చాలామంది బాగుంటారు, కానీ ముగింపుకు వచ్చేటప్పటికి చాలామంది ఏమైపోతారు? అవుట్ అయిపోతారు మనం చూస్తే. అందుకే క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రారంభం మాత్రమే కాదు, దాన్ని మనం ముగింపు చేయాలి. అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రారంభించడం ఎవరైనా ప్రారంభించవచ్చు. వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా యేసుప్రభుని నమ్ముకుంటారంటే నమ్ముకుంటామంటారు, బాప్తిసం పొందుతారంటే పొందుతామంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యం చెప్తామంటే చెప్తామంటారు ప్రారంభ దినాలు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రాను ఏమైపోతుందంటే చాలామంది జీవితాలలో ప్రారంభంలో ఉన్నటువంటి ఆ అనుభవాలు ముగింపుకు వచ్చేటప్పటికి కనపడవు మనం చూస్తే. అందుకే క్రైస్తవం అంటే ఉద్రేకముతో ప్రారంభించబడింది కాదు, ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించేదే క్రైస్తవ జీవితం. ఉద్రేకముతో ఎవరు ప్రారంభించినా వాళ్ళు కొంతకాలం మాత్రమే ఉండగలుగుతారు. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరేను. ఆ ఇల్లు ఎక్కడ కట్టబడి ఉన్నది? ఇసుక మీద కట్టబడింది. అది ఇసుక మీద కట్టబడినది ఎంతవరకు ఉంటుంది చెప్పండి? ఎంతవరకు ఉంటుంది? వైనాడు జిల్లాలో ఎంతవరకు ఉన్నాయి? ఎంతవరకు ఉన్నాయమ్మా వైనాడు జిల్లాలో? ఆ వరద వచ్చేంతవరకే ఉన్నాయి. వరద వచ్చిన తర్వాత అవేమి లేవు. మనం చూస్తే అన్నీ కొట్టుకొని పోయినాయి మనం చూస్తాం కేరళలో. అలాగనే కొంతమంది క్రైస్తవ జీవితం కూడా వాన వచ్చెను, వరద వచ్చిన, గాలి విసిరానంటే ఇవి మనకు ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఏమైపోతాము? వైనాడు జిల్లాలో ఇండ్లు కొట్టుకొని పోయినట్టుగా మన విశ్వాస జీవితం కూడా ఏమైపోతుంది? కొట్టుకొని పోతుంది. కాబట్టి ఆరంభం మాత్రమే కాదు, ఇది ఆరంభ శూరత్వం అన్నారు క్రైస్తవ జీవితాన్ని. దీనికి ఒక అంతిమ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని మనం చేర్చుకోవాలి. ఆ లక్ష్యం ఎవరు? ఆ గురి ఎవరు? యేసు ప్రభువారే. అది ఆయనను చేరుకోవాలి, ఆయన పోలికలోకి మార్చబడాలి. అది మన ప్రధానమైనటువంటి లక్ష్యం, అది మన ప్రధానమైన గురి. అది చెప్పాడనమాట. కాబట్టి మనం ఉదయకాలపు వేళ ఏం జ్ఞాపకం చేసుకున్నాము? మధ్యాహ్నం వేళ ఏం జ్ఞాపకం చేసుకున్నాము? ఒనేసిములో ఒక విశ్వాసి యొక్క పోలికలు. ఒక విశ్వాసి అంటే ఎటువంటి అనుభవాలు కలిగి ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన వారులారా, ఒక వ్యక్తిని విశ్వాసి అనేది ఎలాగ చెప్తాం మనము? ఆ మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి స్పష్టమైన మార్పు ఉండాలి.
ఆ మార్పును గురించి దేవుని ఆత్మ నీకు సాక్ష్యం ఇచ్చి ఉండాలి. నీ కుటుంబము, నీ సంఘము కూడా నిన్ను గురించి ఒక సాక్ష్యం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము సాక్షాత్తమైన జీవితం జీవించడం ద్వారానే మనము నిజమైన విశ్వాసులముగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని చూసాం. రెండవదిగా, ఒక విశ్వాసి ఎలాగ ఉంటాడంటే సంఘానికి నష్టం కలిగించేవాడుగా ఉండడు, సంఘానికి ప్రయోజనం చేకూర్చేవాడుగా ఉంటాడు. సంఘానికి ప్రయోజనం చేకూర్చేవాడుగా ఎప్పుడు ఉంటాడంటే తన అనుభవాలు దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి సంఘానికి ప్రయోజనకరమైన వాడవుతాడు. లేకపోతే ఆ వ్యక్తి డ్యామేజ్ చేస్తాడు. ఒనేసిము ఒకప్పుడు ఏం చేసి వచ్చాడు? ఫిలెమోనుకు డ్యామేజ్ చేశాడు, నష్టం చేశాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు ఒనేసిముని గురించి పౌలు? ఒకప్పుడు నీకు నష్టం చేసిన వాడే, వీడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు ఏమైనాడు? వాడు ప్రయోజనకరమైన వాడు. గతంలో మనం నష్టం చేసిన వారంగా ఉండవచ్చు, కానీ ఇప్పుడు మన ద్వారా ఏం కావాలి? సంఘానికి ప్రయోజనం కలగాలి. మన ద్వారా ఎన్నటికీ సంఘానికి నష్టం కలగకూడదు. మనం నష్టం కలిగించే వాళ్ళమైతే విశ్వాసులం కాదు. మనము సంఘానికి ప్రయోజనం, క్షేమం కలిగించిన వారమైనప్పుడే మనం విశ్వాసులముగా చెప్పబడతాము అని రెండవ సందేశంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. అలాగని ఈ మూడో సందేశంలో మనము ఫిలెమోను గురించి కొన్ని సంగతులు జ్ఞాపకం చేద్దాం. ఫిలెమోను గురించి, ఫిలెమోనులో ఒక పరిచారకుడు, ఒక సేవకుడు, ఒక నాయకుని యొక్క పోలికలు ఫిలెమోనులో కనపడతాయి. ఈ మొదటి అధ్యాయము మొదటి వచనం మరి చూడండి. ఉన్నది ఒక అధ్యాయం లేండి, మళ్ళీ మొదటి అధ్యాయం అంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని అంటారు నన్ను. ఉన్నారు కొన్నిసార్లు అట్లా కూడా మీరు అడుగుతారు. చెప్పే వాళ్ళకంటే వినే వాళ్ళకు తెలివి ఎక్కువ ఉంది ఈ మధ్యకాలంలో. మేమేమనుకుంటామంటే ఇక్కడ మేము చెప్పే వాళ్ళకి తెలివి ఎక్కువ కాదు, వినేవాళ్ళకి తెలివి ఎక్కువ ఉంది. అంటే ఏ మిస్టేక్ చేసినా కూడా దాన్ని వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? పట్టేసుకుంటారు. వాళ్ళు తెలుసా, పట్టేసుకొని వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు. అంటే నేను కూడా వినే స్థానంలో నుంచి వచ్చినోనే కదా. ఇప్పుడు మేము చెబుతున్నామంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు, ఇదే సివిల్ సర్వీస్ కాదు ఇది. మేము ఆడ కూర్చొని ఇటుకు వచ్చినాము, అంతేగాని డైరెక్ట్గా ఇటుకు వచ్చింది ఏం కాదు. అంటే దాని యొక్క బలము, దాని యొక్క బలహీనతలు నేను కూడా ఎరిగిన వాడను అని నేను చెప్తా ఉన్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఫిలెమోను గురించి మనము కొన్ని సంగతులను దేవుని వాక్యములో నుండి మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడునైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకు అన్నాడు. పౌలు చెబుతుండగా తిమోతి రాసేవాడని చరిత్రకారులు చెప్తారు. పౌలు పెద్దవాడు, ఆయన దేవుని ఆత్మ ద్వారా చెప్తా ఉంటే యవనస్తుడైన తిమోతి ఏం చేసేవాడు? ఆయన రాసేవాడు. అందుకే ఇద్దరు పేర్లు అక్కడ మెన్షన్ చేస్తాడనమాట. పౌలును, సహోదరుడైన తిమోతియును అనే మాట అక్కడ చెప్తాడనమాట. కాబట్టి పౌలు, తిమోతి కలిసి ఆయన రాసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఫిలెమోను గురించి ఏమని చెప్తా ఉన్నాడు? మా ప్రియుడును అన్నాడు. ఫిలెమోను ఎవరు? మాకు ప్రియమైన వాడు అన్నాడు. ప్రియమైన వారులారా, ఎవరు ఈ మాట చెబుతున్నది? పౌలు చెబుతున్నాడు. పౌలు ఇప్పుడు ఎవరి స్థానంలో మనకు కనపడుతున్నాడు? క్రీస్తు యొక్క స్థానంలో కనపడుతున్నాడు. ఫిలెమోను ఎవరి స్థానంలో కనపడుతూ ఉన్నాడు? ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుడి స్థానంలో కనపడుతున్నాడు. మనం ఈ విధంగా ఆలోచన చేద్దాం. సంఘములో ఒక పరిచారకుడు, ఒక నాయకుడు, ఒక సేవకుడు ఎవరికి ప్రియమైన వాడుగా ఉండాలంటే ప్రభు అయిన క్రీస్తుకు ప్రియమైన వారుగా ఉండాలి. అది ముఖ్యమైనది. ఇతను మాకు ప్రియుడును అన్నాడు. ప్రియమైన వాడుగా ఉండాలి. అది బైబిల్ చెబుతున్నటువంటి విశేషమైన సత్యం.
అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, చదవచ్చు. యవనస్తులారా మీరు చదవండి. నేనే చదివి నేనే చెప్పాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. తరువాత అతనిని తొలగించి, ఎవరిని తొలగించాడు? సౌలును తొలగించాడు. ఎవరిని నియమించాడు? దావీదును నియమించాడు. ఏమి దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటప్ప? ఏమిటి ప్రత్యేకత? ఇప్పుడు చూద్దాం. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడును, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎందుకోసం నియమించాడంట? ఎందుకోసం నియమించాడంట దావీదును? ఈ గొర్రెలు కాసుకుండేవాని రాజుగా ఎందుకు నియమించాడు? రాజుగా ఉండేవాని ఎందుకు తొలగించాడు? కాజు ఏమిటి? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ఇష్టానుసారుడు అంటే ప్రియమైన వాడు నాకు. అది నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు ఆయన దావీదును కనుగొంటిని, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అంటే దేవుడు నియమించినటువంటి ఒక రాజు ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాలి? అలాగనే ఒక వ్యక్తిని పరిచారకుడిగా కానీ, సేవకునిగా కానీ, నాయకునిగా కానీ నియమించేవాడు ఎవరంటే దేవుడు. అది బైబిల్ చెబుతున్న సత్యం. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం ప్రియమైన వారలారా, 20వ అధ్యాయంలో ఆ వచనాన్ని చూడండి. 28వ వచనం ఏమంటున్నాడు? ఆ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన తన సంఘమును కాయుటకు. చూడండి, దేవుడు ఏమిచ్చి సంపాదించాడు? ఆ దశంభాగాలు ఇచ్చి కాదు సంపాదించింది. దశంభాగాలు ఇచ్చి మందిరం సంపాదించుకుంటాం, ఫ్యాన్లు సంపాదించుకుంటాం, సౌండ్ బాక్సులు సంపాదించుకుంటాం మనం, అంతే కదా. సంఘాన్ని సంపాదించింది ఎవరు? అదే. కొన్నిసార్లు మనం మందిరం ఏమనుకుంటామంటే సంఘం అనుకుంటాం. మందిరం వేరు, సంఘం వేరు. ఇది మనం కూడుకునే ఒక ప్లేస్, ఒక హాల్. ఇది దీన్ని మనం సంపాదించుకున్నాం. మన సంపాదనలో మనం దేవుని భాగాలు ఇచ్చి. కానీ సంఘాన్ని సంపాదించింది ఎవరు? దేవుడే. అదే చెప్పాడు. ఏమిచ్చి సంపాదించాడు? తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. రక్తమైనది, సంఘమైనది. అది చెప్పాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎవరు మిమ్మల్ని నియమించింది? పరిశుద్ధాత్ముడు. అది ప్రియులారా. కాబట్టి మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని నియమించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అది అక్కడ దావీదును నియమించింది ఎవరు? దేవుడు. ఇక్కడ నాయకులను నియమించింది ఎవరు? దేవుని ఆత్మ, దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరైతే నియమించారో ఆ దేవునికి ఏమై ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. ఆ దేవుని యొక్క ఉద్దేశాలను ఏం చేయాలి? నెరవేర్చాలి. అయితే అంతకుముందు సౌలును దేవుడు నియమిస్తే సౌలు ఏం చేయలేదంట? దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చలేదు, దేవునికి ఇష్టనిగా లేడు. అది సంగతి. సౌలును ఎందుకు తొలగించాడు? దావీదుని ఎందుకు నియమించాడంటే సౌలు దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తి కాదు, దేవునికి ప్రియమైన వాడు కాదు, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చిన వాడు కూడా కాడు.
కాబట్టి దేవుని సంఘములో మనం ఒక బాధ్యత కలిగినటువంటి వారంగా ఉన్నామంటే ఆ బాధ్యతలు దేవుడే మనకిచ్చాడు. మనము దేవునికి ఇష్టమైన వారంగా ఉంటూ దేవుని యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. ఈ సంగతి సౌలు మర్చిపోయాడు. అరే, దేవుడు నన్ను నియమించాడే, నేను దేవునికి ఇష్టంగా ఉండాలి కదా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చగాలి కదా అని మర్చిపోయి ఆయన ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాడో బైబిల్లో మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? 12వ వచనం. ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని. ఏమన్నాడైనా? నా అంతట నేను అన్నాడు. దహన బలి ఎవరు అర్పించాలి? పాత నిబంధన శిష్ట ప్రకారంగా యాజకుడు అర్పించాలి. సౌలు ఎవరు? రాజు. నా అంతట నేను సాహసించి ఏమర్పించాను? బలి అర్పించాను. ఫిలిష్తీయులు వస్తారు, నా మీద పడతారు, నన్ను చంపుతారు అని భయపడి నా అంతట నేను సాహసించి నేనేం చేశాను? దహన బలి అర్పించి తిని అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు? అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఇశ్రాయేలుల మీద నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. అది ఇక్కడే చెప్పాడు. నిన్ను సదాకాలం స్థిరపరచాలనుకున్నాడు దేవుడు. అయితే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి కాకుండా ఉన్నావు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తివి కాకుండా ఉన్నావు. నీవు నీ ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నావు కాబట్టి నీ రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. నీ రాజ్యం నిలవదు, నీ అధికారం నిలవదు అన్నాడు. నా అంతట నేను సాహసించి అంటే నా ఉద్దేశాన్ని నేనేం చేశాను? దేవుని ఉద్దేశం అయితే అక్కడ యాజకుడు వచ్చి సమర్పించాలి. ఈయన ఉద్దేశం నెరవేర్చుకున్నాడు. అది నెంబర్ 1. నెంబర్ 2 మనం గమనిస్తే, నెంబర్ 2 సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి బాబు. 15. తరువాత అతడు ఇప్పుడు మళ్ళా వచ్చినాడు సమూయేలు. అప్పుడు వచ్చినాడు సౌలు దగ్గరికి, ఇప్పుడు వచ్చినాడు. అప్పుడు వచ్చినప్పుడు ఒక సంభవం, ఇప్పుడు వచ్చినప్పుడు ఒక సంభవం. చూడండి. సౌలు ఈ దైవజనుడు ఏమంటున్నాడంటే, యెహోవా వలన నువ్వేం పొందావు? ఆశీర్వాదము, నీకు ఆశీర్వాదం కలుగునుగాక. యెహోవా ఆజ్ఞను నేనేం చేశాను? అబ్బో, మాటలేమో కోటలు దాటిపోతుంటాయి. కొన్నిసార్లు మాటలు కూడా ఏమవుతాయి, మనవి కూడా కోటలు దాటుతూ ఉంటాయి అన్నమాట. ఈయన మాటలు కూడా కోటలు దాటుతూ ఉంటాయి. నేను యెహోవా ఆజ్ఞను ఏం చేశాను? నెరవేర్చాను అన్నాడు. ఇప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి బాబు? నువ్వేమో ఆజ్ఞ నెరవేర్చిన అంటున్నావు, ఈ ఎడ్ల రంకెలు గొర్రెల అరుపులు ఎక్కడివి? వీటన్నిటిని నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడే అమాలేకీయులకు సంబంధించినవి. ఇప్పుడు ఎడ్లను పెట్టుకున్నావు, ఈ గొర్రెలను పెట్టుకున్నావు, ఇవన్నీ ఏమైనా అరుస్తూ ఉన్నాయే, ఎట్లా నువ్వు దేవుని ఆజ్ఞ నెరవేర్చినావు? దేవుడు ఏం చెప్పాడు? అమాలేకీయులకు సంబంధించిన అన్నీ కూడా ఏం చేయాలి? నిర్మూలన చేయాలన్నాడు. కానీ ఈయన కొన్నిటిని బతకనిచ్చాడు. అవి సౌలు దగ్గరే ఉన్నాయి. ఎడ్లు రంకెలేస్తున్నాయి, గొర్రెలు అరుస్తూ ఉన్నాయి. ఏమిటి ఇది సంగతి అంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన?
అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరు. ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పుడేమన్నాడు? నేను సాహసించి అర్పించి తిని అన్నాడు. ఇప్పుడు జనులు వీటిని తీసుకొని వచ్చిరి నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు అన్నాడు. ఇప్పుడు ఎవరి మీద చెప్తున్నాడు? జనుల మీద. అప్పుడు నేనే సాహసించి అర్పించానన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? జనులు తీసుకొని వచ్చారు బలి అర్పించడానికి. అప్పుడు నేను తీసుకొని వచ్చి బలి అర్పించాను, ఇప్పుడు జనులు తీసుకొని వచ్చి బలి అర్పిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరి ఉద్దేశం ఇక్కడ నెరవేరుస్తున్నాడు? జనుల ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. అంటే దేవుడు చెప్పింది కాకుండా ఎవరు చెప్పింది చేస్తున్నాడేనా? జనులు చెప్పింది. కొన్నిసార్లు సంఘములో నాయకత్వం కూడా దేవుడు చెప్పింది చేయకుండా ఎవరు చెప్పింది చేస్తామో, మా సంఘస్థులు కోరుకున్నారన్నా, మా సంఘస్థులు కోరుకున్నారు, అందుకే మేము ఇది చేస్తున్నాం. మరి దేవుడు చెప్పినాడు, దేవుడు చెప్పింది మాకు తెలియదన్నా, మా వాళ్ళు చెప్పిందే మాకు, కానుకలు ఇచ్చేది మా వాళ్ళే కాదు, కానుకలు ఇచ్చే వాళ్ళు చెప్పిందే, వాళ్ళు ఏం చెప్తే అది నేను చేసేది అనే సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు చాలా స్థలాలలో. ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాలి వీళ్ళు? చాలా సంఘాలలో జరిగేది ఇదే అన్నమాట. ఇవే జరుగుతాయి. వాళ్ళను కాదని మేమేం చేయలేమన్నా, వాళ్ళను కాదని ఏం చేయలేరంట. ఇటువంటి పరిస్థితులు చాలా స్థలాలలో మనకు కనపడతాయి. కారణం ఏంటి? చాలా బాధకరమైన విషయాలు చాలా స్థలాలలో ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ జనుల యొక్క ఉద్దేశాలు ఆయన నెరవేర్చాడు. అందుకే దేవుడు సమూయేలు ద్వారా ఏం మాట్లాడతాడంటే 24వ వచనం ఏమన్నాడు? సౌలు జనులకు దడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను బట్టి యెహోవా నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటివి కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవా మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకున్నాడు. చూడండి, మళ్ళా వేడుకుంటున్నాడు. నేను ఇదంతా జనులకు భయపడి చేసిరా కాబట్టి నేను పాపం చేసిరా, మళ్ళీ నా కోసం నువ్వు ప్రార్థన చేస్తురా అని చెప్పి సమూయేలు అంటున్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు? 26వ వచనం, అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించదు. రెండవసారి ఇది. మొదటిసారి నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నావు నువ్వు, అందుకే దేవుడు నిన్ను తొలగించాలనుకున్నాడు. రెండవసారి నువ్వు జనుల ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నావు, అందుకే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? తొలగిస్తున్నాడు. ఇది రెండవ అనుభవం. మూడో అనుభవానికి వస్తాం మనం. మూడో అనుభవం ఇక్కడ ఎవరు ఉద్దేశం నెరవేరుస్తాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఎవరికి భయపడి 4వ వచనం చూడండి. ఫిలిస్తీయులు మళ్ళీ వచ్చినారు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చాను. వారు గిల్బోవాలో దిగిరి సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది. ప్రార్థనలు ఎప్పుడు చేస్తారంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పటి వరకు ప్రార్థనలు చేయరు మనోళ్ళు. ఏమా అన్నీ బాగుంటే ఏం చేసుకోము, ప్రార్థనలే ఏమి రోంత కొన్ని భయం కలుగుతాయి చూడి, కొన్ని భయం కలుగుతాను వెంటనే ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేయడానికి వచ్చాం, దేవుడా 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 అని. అలాగనే ఈయన కూడా వచ్చినాడు. సౌలు ఎప్పుడంటే ప్రాణం మీదకి వచ్చేంత వరకు ప్రార్థన చేయడేనా? కొంతమంది అంతే, ప్రాణాల మీదకి వచ్చేంత వరకు ప్రార్థనలు చేయరు, ప్రార్థనలకు పోరు వీళ్ళు. తీరా ప్రాణం పోతుందనక నేను ప్రార్థనకు వస్తానన్నా, ప్రార్థనకు వస్తా, నా కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రాణం పోతుంది అనగా
అంటే మళ్ళీ ఆ ప్రార్థన కూడా ఎందుకు, ఒక ఉద్దేశంతో, ప్రార్థనకు వస్తే మీరు ప్రార్థన చేస్తేనేం బతుకుతారని. మళ్ళీ బతికినోడు ఏమన్నా వచ్చాడంటే మళ్ళీ రాడు, మళ్ళీ ఆడ కూర్చొని మూలన కూర్చొని బీడి తాగుతుంటాడు. కొంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కోవకు సంబంధించినోడే సౌలు లాంటి వాడు కూడా, ఆ కోవకు సంబంధించినోడే. ఇప్పుడు ఫిలిష్తీయులు దండెత్తి వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, భయకంపితుడై యెహోవా యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ ఫిలిష్తీయులు అందరూ దండెత్తి వచ్చినారు, వీళ్ళని గెలుస్తారా ఓడిపోతారా చెప్పు స్వామి, నాకు చాలా భయం వస్తూ ఉంది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసినా కూడా ఆయన ప్రార్థనకి ఏమి ఇవ్వలేదు దేవుడు, జవాబు ఇవ్వలేదు. ఈ దొంగ ప్రార్థనలకు జవాబులు ఉండవు ఏమా. చాలామంది చేసే ప్రార్థనలు ఇదే అన్నమాట. వాళ్ళు బతకడానికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థనలు జవాబిస్తాడా దేవుడు? జవాబేడు. ఎందుకు? ఆల్రెడీ తన ఉద్దేశం నెరవేర్చుకున్నాడు. జనుల ఉద్దేశం నెరవేర్చేవాడితో ఏం మాట్లాడాలా దేవుడు? నువ్వు నా ఉద్దేశం నెరవేర్చేవానివి కాదు, నీకు ఎందుకు నా ఉద్దేశం చెప్పాలా? నువ్వు ఓడిపోతావో నువ్వు గెలుస్తావో ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉందే నాకు? కొంతమంది మా దగ్గరికి కూడా వస్తారు, వాళ్ళు ఆల్రెడీ కొన్ని విషయాలు ఫిక్స్ అయ్యి వస్తారనమాట. ఊరికి ఏదో ఒక మాట మీద అట్ట చెప్పడానికి, నీతో చెప్పిందిలేనా నేను, చెప్పింది లేకపోద్దు అని చెప్పడానికి. ఆల్రెడీ వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అవి ముందుగానే ఫిక్స్ చేసుకొని వచ్చి ఉంటారమ్మా. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ఒకసారి ఒక బ్రదరు ఒక సిస్టర్, ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. ఏం బ్రదర్ వచ్చావంటే, బ్రదర్ మీతో ఒక విషయం చెప్దామని వచ్చాము. మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో బ్రదర్ అన్నాడు. చాలా సంతోషమే, నా సలహా కోసం వచ్చినందుకు అని చెప్పినాను. అదే చెప్పినాడు ఆ బ్రదర్ ఇట్లా ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టాలనుకుంటున్నాము, మా బంధువులందరినీ పిలిచి అన్నాడు. అంటే చాలా మంచిది బ్రదర్ అన్న. ఎందుకు ఆ మీటింగ్ పెట్టాలనుకుంటున్నాడంటే, అమ్మాయి పెద్ద మనిషి అయిందంట. ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు మీటింగ్? ఎందుకు మీటింగ్? ఏమో బంధువులందరినీ పిలిచి సువార్త చెప్పేయాలా నేను ముందు చెప్పాడు. నాకు చాలా సంతోషమే. రెండవ మాట ఏం చెప్పాడు, ఆ అమ్మాయి పెద్ద మనిషి అయింది, ఈ సందర్భంగా పెట్టిస్తాను, మీరు వచ్చి వాక్యం చెప్పాలన్నాడు. ఏం చెప్పాలి నేను అప్పుడు? దాని గురించి ఆ వాక్యం ఏం చెప్పమంటావు చెప్పండి? ఏం చెప్పాలా? ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఆ చిన్న పిల్ల 13-14 ఏళ్ళ అమ్మాయి, చీర కడతారు, పట్టు చీర. ఆడపిల్లలు చిన్నపిల్లలు అయినా పెద్ద పిల్లలు మాదిరి కనపస్తారు. బంధువులందరూ వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు, మా కొడుకుని చేసుకుంటావా, మీ కూతుర్ని మా వానికి ఇచ్చారా, ఒరే పక్కన నిలబడుకోరా, నువ్వు నిలబడుకోరా, ఫోటో తీసుకుందాం అంటాది వాని. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అవసరమా చెప్పండి మా. అంటే ఈ పిల్లకు, మా పిల్ల పెద్ద మనిషి అయిపోయింది అని మనం ఏం చేస్తూ ఉన్నాం అక్కడ? అందరినీ పిలుచుకొచ్చి ఫోటోలు తీపిచ్చి ఆ పిల్లకు లేనిపోనివన్నీ కల్పించి ఆ ఫంక్షన్ అయినా నుంచి ఆ పిల్లంగా చాటింగులు చేసుకోవాలనా? నేను చెప్పాను బ్రదర్, ఇది మంచి పద్ధతి కాదు. నీ బిడ్డైనా ఒకటే, నా బిడ్డైనా ఒకటే. వద్దు, అటువంటి కార్యక్రమాలు మనకు వద్దు. వయసును బట్టి సహజసిద్ధంగా అమ్మాయిలైనా పెద్ద మనుషులు అవుతారు, అబ్బాయిలైనా పెద్ద మనుషులు అవుతారు. వీనికి మిసాల గడ్డాలు వచ్చి వాడు పెద్ద మనిషి అవుతానులే, వానికి ఏమన్నా కూర్చోబెట్టి ఏమన్నా ఒక మీటింగ్ ఏమన్నా చేస్తామా చెప్పండి అమ్మా? ఏమైనా చేస్తామా ఎక్కడైనా? ఎవరైనా చేస్తున్నారా? మా కొడుకు మిసాలు వచ్చినాయి అది చేసామా? లేదు కదా. అది సహజసిద్ధంగా వయసును బట్టి వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. దీనికి ఇది చేయాల్సిన అవసరం ఉందా? దీని ద్వారా దేవునికి ఎటువంటి మహిమ లేదు. వద్దు బ్రదర్ అని చెప్పాను. ఓకే బ్రదర్, మీ సలహా కోసం వచ్చాం, ఓకే అన్నాడు. వాళ్ళు ఆల్రెడీ అది బుక్ చేసుకొని వచ్చేసారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఓకే అంటే నేను నో అని, అది మంచిది కాదని చెప్పిన. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఏ ఫోన్ చేశారు, మా బంధువులు అందరూ ఒప్పుకోలేదు బ్రదర్, ఎంతో కొంత పెట్టేస్తూ ఉంటారు.
ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు, వీటికి వస్తారు మా దగ్గరికి. ఈనాడు సంఘాలలో కూడా ఇదే పరిస్థితి. ఫిక్స్ చేసుకుంటారు, వాళ్ళు చేసుకోవాల్సిన ప్రోగ్రాం అంతా ఫిక్స్ చేసుకొని, మిమ్మల్ని అడుగుతున్నామన్నా, కాసిరెడ్డి సార్ మిమ్మల్ని అడిగే సార్, నరసింహలన్న మిమ్మల్ని అడిగేనా, శ్రీధరన్న మిమ్మల్ని అడిగే చేద్దామనే. మీరు ఆల్రెడీ అన్నీ చేసుకొని వచ్చి వీళ్ళని అడిగేది ఏముంది? అమ్మా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారో తెలుసా మీరు? తెలివి తెల్లారిపోతూ ఉంది. ఈ నాయకులుగా ఉండే వాళ్ళు ఏమైపోయినారంటే వీళ్ళు డమ్మీలు చేసేస్తున్నారు, వీళ్ళు డమ్మీలుగా చేసేస్తున్నారు. కొన్నిసార్లు అంటే ఇటువంటి సౌలు ప్రార్థన ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన. సౌలు ప్రార్థన కూడా ఈ ప్రార్థనే. ఈ ప్రార్థనకు ఎవరు జవాబు లేదు. అందుకే నేను కొన్నిసార్లు ఇటువంటి ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని వచ్చింటాను కాబట్టి చెప్పను నేనేమి. ఆల్రెడీ మీరు ఫిక్స్ చేసుకుంటారు, పో మా ఊరికి ఎందుకు ఇవన్నీ నాకు చెప్పేదంటారా? అప్పుడే నవ్వుతారు, చిరునవ్వు. అంటే దాని అర్థమైంది, నువ్వు చెప్పింది కరెక్ట్ అని. ఇవన్నీ చూసి 25 ఏళ్ళు అవుతా ఉంది కదా మేము వాడి సేవకు వచ్చి. 25 ఏళ్ళ నుంచి ఇవన్నీ మేము కనుక్కోలేమా? అంత అమాయకులమా? మీరు నాయకులు, మేము అమాయకులం అయిపోతుంది. అట్లా ఉంది ఈనాడు చాలా చోట్ల. బురుడి కొట్టించచ్చులే మా సంఘ పెద్దలను అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. మంచి పద్ధతి కాదు అవన్నీ కూడా. అటువంటి ప్రార్థన చేశాడు సౌలు. అటువంటి ప్రార్థన ఆయనకు ముందుగానే ఏమంటే, దేవుడు ఒకవేళ జవాబు ఇవ్వకపోతే నేను ఎక్కడికి పోతా విచారించడానికి? కర్ణపిశాచి కలిగిన స్త్రీకి మంత్రగత్తె దగ్గరికి పోతానని ఫిక్స్ అయి ఉన్నాడు. ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు తెలుసా? ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు, నువ్వు జవాబు ఇస్తే లేకపోతే నేను మరొకసారి పోతా అంటే దేవుడు జవాబు ఇవ్వలేదు. నువ్వు పోవాలని ఫిక్స్ అయినోనికి నీకెందుకు పోరా, నేనేం మాట్లాడను పో అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు మనవాడు సౌలు బాబు? 7వ వచనం, అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడు, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా. వెంటనే కనెక్ట్ అవుతున్నాడు చూడండి. అంటే ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు మనవాడు, ఆల్రెడీ ఫిక్స్ అయినాడు. మీరు ఒప్పుకుంటే ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, ఒప్పుకుంటే సరే, నువ్వు ఒప్పుకోకపోతే ఎవరి దగ్గరికి పోతా? నాకు చాలా మంది తెలుసు. కొంతమంది అంటారు చూడండి, మాకు చాలా మంది పాస్టర్లు తెలుసులేయా, మీరు చేయకపోతే చేయకపోరు కానీ మేము ఎవరితో చేయించుకోవాలి మాకు తెలుసులే అని బెదిరించే వాళ్ళు ఉంటారు చూడే, ఉంటారు కదా. ఈ కార్యక్రమాలు మేము చేయమంటే మేము చేయించుకుంటాంలేయా, మేము చేయించుకుంటాంలే, మాకు ఎంతమంది పాస్టర్లు తెలియదు పులిందల్లో, ఏం మీరేనా ఉండేది అన్నట్టు కొన్నిసార్లు మనం మాట్లాడతాం చూడండి. అట్లా ఈయన కూడా సౌలు గారు కూడా రెడీగా ఏం చేశాడు? కర్ణపిశాచి దగ్గరికి పోయినాడు విచారణ చేయడానికి. అంటే కొంతమంది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు, వాళ్ళు ఏమి చేయాలనుకుంటారో అదే చేస్తారు. ఏం దేవునికి తెలియవా? ఇవన్నీ దేవునికి తెలియవా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉద్దేశం నెరవేరుస్తున్నాడంటే సాతాను ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. 1 తన ఉద్దేశం నెరవేర్చుకున్నాడు, 2 జనుల ఉద్దేశం నెరవేర్చాడు, 3 సాతాను ఉద్దేశం. మంత్రగత్తెల దగ్గరికి పోయేదడం అంటే సాతాను ఉద్దేశం నెరవేర్చటే, సాతాను ఉద్దేశం నెరవేర్చాడు. కాబట్టి దేవునికి ప్రియమైన వాడు, దేవుడు ఏ దేవుడైతే నియమించాడో ఆ దేవునికి ప్రియమైన వాడుగా లేడు. ఏ దేవుడైతే నియమించాడో ఆ దేవుని యొక్క ఉద్దేశాలు సౌలు ఏం చేయలేదు, నెరవేర్చలేదు. అందుకే సౌలును దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. ఇది కారణం, తొలగించడానికి కారణం ఇది. కాబట్టి ఇప్పుడు తనకు ప్రియమైన వాడు, తనకిష్టమైన వాడు దావీదును కనుగొని దావీదును నియమించాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు. కాబట్టి ప్రియమైన సేవకుడా, నాయకుడా, పరిచారకుడా, దేవుడు నీకు నాకు
ఆయన స్వరక్తమిచ్చే సంపాదించిన సంఘములో ఎందుకోసం ఈ బాధ్యతలు ఇచ్చాడంటే, నేను చెబుతున్నాను, ఈడ నిలబడుకోవడానికి కాదు, 4 మాటలు చెప్పడానికి కాదు, 4 ప్రకటనలు చేయడానికి కూడా కాదు, ఆయనకు ఇష్టమైన వారంగా ఉండే ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం కోసం. అది ముఖ్యమైనది. అది ముఖ్యమైనది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు ఫిలేమోను గురించి? మా ప్రియుడు, మాకిష్టమైన వాడు. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘములో మనకు ఒక బాధ్యత ఉందంటే, ఆయనకి ఇష్టమైన వారంగా ఉంటూ ఆయన ఉద్దేశాలు మనం నెరవేరుస్తాం. ఈ భూమి మీద ఆయన నామాన్ని మనం మహిమపరుస్తాం. అది ముఖ్యమైనది. అది చెప్పాడు. రెండవదిగా ఆ రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తా. మాకు ప్రియుడును అన్నాడు. రెండవది జత పనివాడును అన్నాడు. అంటే మాతో కలిసి పనిచేసేవాడు. అది జత పనివాడు, కోవర్కర్. సంఘములో పెద్దలు, పరిచారకులు, వీళ్ళందరూ ఏం కావాలి? కలిసి ఏం చేయాలి? పని చేయాలి. అది దేనికోసం మనల్ని దేవుడు నియమించాడంటే కలిసి పని చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలేమోను ఎవరితో కలిసి పనిచేస్తాడు? పౌలుతో కలిసి పనిచేసేవాడు. అలాగనే కొలసై సంఘంలో ఎపఫ్రా అనే కాపరి ఉన్నాడు, ఆయనతో కలిసి పనిచేసేవాడు. మనము కూడా జత పనివారంగా ఉండాలంటే కలిసి పనిచేసే వారంగా ఉండాలి. సంఘములో కలిసి మనం పని చేయాలి. బైబిల్లో కొంతమంది జత పనివారు ఉన్నారు పౌలుకు, మనం గమనిస్తాం. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమాపత్రిక 16:3 ఏమన్నాడు? క్రీస్తు యేసునందు నా జత పనివారైన ఆ ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు. ప్రిస్కిల్లా, అకుల్లా వీరు కూడా డేరాలు గుట్టే పని చేసేవాళ్ళు. ఒకవైపు డేరాలు గుట్టే పని చేస్తూ మరొక వైపు పౌలుతో కలిసి దేవుని పని కూడా చేసేవాళ్ళు వీళ్ళు. అది జీవనం కోసం డేరాలు గుట్టే పని చేస్తారు. అనేక మంది జీవితాలను ప్రభు వైపుకు నడిపించడానికి దేవుని పని కూడా చేస్తారు పౌలుతో కలిసి వీళ్ళు. అది చెప్పాడనమాట. కాబట్టి వీరు నాకు జత పనివారు అన్నాడు. ఈ జత పని వారి లక్షణాలు ఏంటో చూడండి. అక్కడే చదువునానా? చదువు, అక్కడే రాయబడింది. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అకుల్లా, ప్రిస్కిల్లా అనేవాళ్ళు పౌలుతో కలిసి పనిచేసేవాళ్ళు. వీళ్ళు పౌలుతో కలిసి కొరింథీలో పనిచేశారు, ఎఫెస్సులో పనిచేశారు, రోమ్లో పనిచేశారు. వాళ్ళు అన్ని స్థలాలలో ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా పని చేస్తారు కలిసి. అక్కడ ఉన్నటువంటి ఆ కాపరులతో కలిసి, నాయకులతో కలిసి వాళ్ళు పని చేసేవాళ్ళు. మనం కూడా ఎక్కడున్నా ఏం చేసేవాళ్ళంగా ఉండాలి? పని చేసేవారంగా ఉండాలి, కలిసి పని చేసేవారంగా. అది చెప్పాడు. వారు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. చాలా సమర్పణ కలిగిన వారు, చాలా సమర్పణ కలిగిన వారు వీళ్ళు. అది చెప్పాడనమాట. ఆ తర్వాత మనం గమనిస్తే, ప్రియమైన వారులారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:25 చదువుతారా? 2:25 మరియు నా సహోదరుడును జత పనివాడును
నా తోడి యోధుడైన మీ దూతయునైనా నా అవసరములకు ఉపచరించిన వాడైనా ఎపఫ్రోదితు కూడా పౌలుకు జత పనివాడు. పౌలు రోమా చెరసాలలో ఉంటే పౌలు దగ్గరికి కొన్ని నెలలు ప్రయాణం చేసి ఓడలో రోముకు ఆయన చేరుకున్నాడు. ప్రియులారా, ఈయన ఫిలిప్పి సంఘ కాపరులలో ఒక సంఘ కాపరి అన్నమాట. పౌలుతో కలిసి ఫిలిప్పులో పనిచేసిన వాడు. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడంటే రోమా జైల్లో ఉన్నాడు. పౌలు యొక్క అవసరతలు తెలుసుకొని పౌలుకు సహాయం చేయడానికి సంఘము చేత పంపబడిన వాడే ఎపఫ్రోదితు. పౌలు దగ్గరికి రోమ్కి వెళ్ళేటప్పటికి ఈయన పెద్ద రోగిష్టి అయిపోయినాడు. అక్కడికి ఆనాడు ఓడలో ప్రయాణం చేసేటప్పుడు విపరీతమైన మలేరియా దోమలు ఉండేవంట. అక్కడికి పోయేటప్పటికి ఈయనకు ప్రాణాపాయమైన పరిస్థితి వచ్చింది. పౌలు ప్రార్థన చేయగా ప్రభు అతన్ని కనికరించాడు, బాగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుతో కలిసి పని చేసిన వాడు ఇతడు ఒక యోధుడు అన్నాడు. యోధుడు అంటే పోరాడేవాడు. ఎవరితో పోరాడేవాడు? శత్రువులతో పోరాడేవాడు. అకుల్లా ప్రిస్కిల్లాలు చూస్తే వాళ్ళు సమర్పణ కలిగిన వారు. ఏమైనా దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని సేవ కొరకు ఏమైనా సమర్పించేవారు. చివరికి అవసరమైతే మా ప్రాణాలు కూడా సమర్పిస్తామన్నవారు. ఆ జత పనివారు. ఈ జత పనివాడు కూడా అంతే. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను పౌలు దగ్గరికి చేరుకోవాలి, పౌలు చూడాలి, పౌలు యొక్క అవసరతలు తీర్చాలి అన్నవాడు. కాబట్టి వారి గురించి పౌలు ఎంతో గౌరవప్రదంగా ఆయన చెబుతున్నాడు. అలాగనే కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు గమనించండి. కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకును, సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనాలు చెబుతున్నాడు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడలా చేర్చుకోండి. మరియు యూస్తను యేసు కూడా మీకు వందనాలు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. ఈ జత పనివారు చూడండి. అరిస్తార్కు, బర్నబాకు జ్ఞాని, సమీప జ్ఞాతి మార్కు, తర్వాత ఇంకా ఎవరున్నారు అక్కడ? యూస్తను, యేసు కూడా. వీళ్ళ ద్వారా నాకు ఏం కలిగిందంటే ఆదరణ కలిగింది. వీరు నాతో కూడా కలిసి పనిచేసేవాళ్ళు. ఒకరేమో సమర్పణ కలిగిన వారు, ఒకరేమో యోధుడు పోరాడేవాడు, ఒకరేమో ఆదరణ కలిగించేవారు. ఈ జత పనివారు ఆదరణ కలిగించేవారు అని మనం చూస్తాం. అలాగనే రోమా పత్రిక 16:21 ఒక మాట చూడండి. రోమా 16:21 ఏమన్నాడు? 16:21 నా జత పనివాడకు తిమోతి. ఎవరొస్తుడు ఈయన? నా బంధువులకు లూకియా, యాసోను, సోసిప్రత అను వారు మీకు వందనములు చెప్పు. తిమోతి యవనస్తుడైన పౌలుతో కలిసి ఆయన పనిచేశాడు. జత పనివాడుగా ఉన్నాడు. తిమోతి పనిచేశాడు, తీతు పనిచేశాడు. వీరందరూ జత పనివారుగా. తిమోతికి పౌలు ఏది చెబితే అది చేసేవాడు తిమోతి. అందుకే నాకు నమ్మకమైన కుమారుడు తిమోతి అన్నాడు. నమ్మకమైన కుమారుడు అంటే ఏ పని అయినా సరే నమ్మకంగా పౌలుతో కలిసి చేసేవాడు. అందుకే తిమోతిని చాలా స్థలాలకు పౌలు పంపించాడు. నేను ఏదైతే బోధిస్తానో, నేను ఎలాగ నడుచుకుంటానో ఆ సంగతులు మీకు తెలియజేస్తాడు తిమోతి, నా నమ్మకమైన కుమారుడు అని చెప్పాడు. తిమోతి ద్వారా పౌలుకు కూడా ఎంతో ఆదరణ కలిగింది. జత పనివారు, వీళ్ళందరూ జత పనివారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలెమోను కూడా పౌలుకి ఏమై ఉన్నాడు? జత పనివాడు, అంటే కలిసి పని చేసేవాడు. సంఘములో కూడా మనం ఏం చేయాలి? కలిసి పని చేయాలి. పెద్దలతో పరిచారకులు కలిసి పని చేయాలి, పరిచారకులతో విశ్వాసులు కలిసి పని చేయాలి. అది ఒకరితో ఒకరు కలిసి మనం ఏం చేయాలి? పని చేయాలి. జత పనివారం అంతే. మనం జత పనివారుగా ఉండాలి కానీ కథ పనివారుగా ఉండకూడదు. కొంతమంది కథ పనివారు ఉన్నారు, అంటే కథ చెప్తారన్నమాట పని చేయమంటే. ఎటువంటి కథ చెప్తారు? పనికి రాకుండా కథ చెప్తారు. ఏం చెప్తారు? ఆ కథ చూడండి, చెబుతాను అని ఒక కథ చెప్తారు. వీళ్ళు జత పనివారు కాదు, వీళ్ళు కథ పనివారు అన్నమాట. ఈ చూడండి, ఈ కథ పనివారు ఏం చెప్తారో చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 17 నుంచి మనం చదువుదాం. చదువుతారా? విందు కాలమందు ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది. అంటే ఈ సందర్భం వేరు కానీ నేను దానికి అర్థసహితంగా ఉండడానికి చెబుతున్నా. రెండిని పిలుచుటకు తన దాసుని పంపిన. యజమానుడు విందు సిద్ధం చేశాడు. విందు తినడానికి తన దాసుని పంపించాడు అన్నమాట. కథ చెప్తున్నారు చూడండి. రమ్మంటే ఏం చెప్తున్నారు? వచ్చి విందు ఆరగించండి అని చెప్తే ఏం చెప్తున్నారు? కథ చెప్తున్నాడు. అంటే అతడు విందు కోసం కథ చెప్తున్నాడు. మనం పని కోసం కూడా కథ చెప్తాం. కలిసి పని చేయమంటే ఒక కథ చెప్తామన్నమాట, పని చేయకుండా ఉండేదానికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ కథ చూడండి. 3 కథలు ఉన్నాయి. మొదటివాడు ఏం కథ చెప్పాడు? మొదటివాడు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మనకు ఏమీ లేకపోతే ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నన్ను ప్రేమించినావు, రక్షించినావు నాయనా, మరి బతకడానికి ఏమీ లేదు, ఏదో ఒకటి నాయనా అంటాం. ఏదో ఒకటి ఏమంటే ఏమి ఇచ్చినాడు? ఆ వ్యక్తికి పొలం ఇచ్చినాడు. ఏదో ఒకటి ఏమంటే ఏమిచ్చాడు? పొలం ఇచ్చాడు. మరి పొలం ఇచ్చింది అక్కడ దేవుడి పని కూడా చేయాలి కదా. ఇకపోతే లేదంటారు, ఇస్తే ఏమంటారు? నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెను. అంటే పొలం కథ చెప్తాడు. ఇకపోతే లేదని చెబుతాడు, ఇస్తే ఈ పొలం చెప్తాడు. మళ్ళా నేను అవశ్యముగా వెళ్ళి ఆ పొలాన్ని చూడాలి, ఆ పొలం బాగా పండేదా బాగా పండందే అవశ్యంగా చూడాలంట. నేను వరి వేయాలన్నా, మిరప వేయాలన్నా, జొన్న వేయాలన్నా, ఇవన్నీ నేను పోయి చెక్ చేసుకోవాలా? అవన్నీ చెక్ చేసుకునే కదా కొనుక్కుండేది. కొనుక్కున్న తర్వాత చెక్ చేసుకుంటాడా? ఒక కథ చెప్తాడు. కొంతమంది ఇదే కథ. పని చేయమంటే ఏం చేస్తారంటే ఒక కథ చెప్తారు. ఇతడు పొలం కథ చెప్పాడు. మళ్ళా రెండవ వాడు, మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుతున్నాను. పొలం కొనుక్కున్నాడు ఏమంటాడంటే, ఊరికే పొలం వచ్చి ఏం చేసుకోరు, సేద్యం చేసుకోనికి నాకు ఎద్దులు కావద్దు అంటాడు. ఎద్దులు కావద్దన్నప్పుడు ఏం చేసినాడు? ఇప్పుడంటే ట్రాక్టర్లు ఉన్నాయి, అప్పుడన్నీ ఎద్దులే కదా. ఒక జత ఎద్దులు అడిగితే ఎన్ని జతలు ఇచ్చాడు? 5 జతలు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఎద్దుల కథ చెప్తాడు. నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాను అంటాడు. నువ్వు ఆల్రెడీ సంతలో పరీక్షించే కదా కొనుక్కుండేది. మళ్ళీ ఇది ఒక కథ, ఎద్దుల కథ చెప్తాడు. ఒరే, ఒక జత ఎద్దులు అడిగితే 5 జతలు ఇచ్చినాడే అని దేవుడి పని చేయాలి కదా. కానీ అదే ఒక కథ చెప్తాడు, ఎద్దుల కథ. ఇంకొకటి ఏం చెప్తాడు చూడండి.
మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. మళ్ళీ ఏమంటాడంటే, పొలం అడిగితే పొలం ఇచ్చినావు, ఎద్దులు అడిగితే ఎద్దులు ఇచ్చినావు, ఈ సంపాదించుకునేదంతా ఏం చేసుకోవాలా, నేను ఉండేది ఒక్కనే ఉన్నా కదా, అందరూ నా స్నేహితులంతా నా బంధువులందరూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ ఉన్నారు, నాకు ఒక భార్యని ఇవ్వచ్చు కదా అంటాడు. అంటే ఏమి ఇచ్చినాడు దేవుడు? భార్యని ఇచ్చినాడు, పెళ్ళి చేసుకున్నాడు, పొలం ఇచ్చినాడు, ఎద్దులు ఇచ్చినాడు, ఎవరు ఇచ్చినారు? భార్యను కూడా ఇచ్చినాడు. ఇంక ఎంత బాగా పనిచేయాలి వాళ్ళు. ఇప్పుడు ఏమంటాడు వాడు? ఏమంటాడు? నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. పొలం ఇచ్చినా పనిచేయరు, ఎద్దులు ఇచ్చినా పనిచేయరు, భార్యనిచ్చినా పని చేయరు, పిల్లల్నిచ్చినా పని చేయరు. కొంతమందికి ఏమిచ్చినా దేవుడు పని చేయరు. చూడే, ఇచ్చిన దాని గురించి చెప్తారు, మళ్ళా ఇచ్చిన దాని గురించి చెప్తారు. దాన్ని బట్టి నేను రాలేకుండా అన్నా, ఆ పొలాన్ని బట్టి రాలేకుండా, ఆ ఎద్దులను బట్టి రాలేకుండా, నా భార్యను బట్టి రాలేకుండా, వీళ్ళందరూ కథ పనివారు అంటారు. వీళ్ళు జత పనివారు కాదు, కథ పనివారు. అంటే జీవితకాలం అంతా ఏం చెప్తూ ఉంటారు? కథ చెబుతానే ఉంటారు, బుర్రకథ చెప్తున్నట్టుగా. అట్లా అన్నమాట. సంఘాలలో కథ పనివారు కాదు కావాల్సింది, ఎవరు కావాలి? జత పనివారు కావాలి. కథలు చెప్పేవాళ్ళు వద్దు మనకు, కథలు చెప్పేవాళ్ళు వద్దు. కథలు చెప్పాలంటే ఎన్నో కథలు చెప్పచ్చు మనం. కొంతమందికి బాగుంటుంది ఆరోగ్యం, ఏమక్క పోతాండవంటే బాగలేదన్న, పానం బాగలేదన్న అంటారు. బాగుండేదానికి ఎందుకు నువ్వు పానం బాగలేదని చెప్పడం? పోయేదానికి పో, మళ్ళీ పానం బాగలేదనేది ఏంది నువ్వు చెప్పేది? బాగానే ఉంటారు, పానం బాగలేదు ఏవో చెప్తారు వాళ్ళు, అబద్ధాలు కూడా చెప్తారు. మళ్ళా చెప్పాకండి ఎప్పుడు కూడా అబద్ధాలు. కథ చెప్పద్దు, కథ పనివారు వద్దు మనకు. జత పనివారు కావాలి, జత పనివారు కావాలి. కొరింథీ మొదటి పత్రిక 3:9లో ఒక మాట చూడండి. 3:9 మేము దేవుని జత పనివారం. అది మేము ఎవరితో కలిసి పనిచేస్తున్నాం? మేము దేవుని జత పనివారం, మేము దేవునితో కలిసి పని చేస్తున్నాం, మీరు మాతో కలిసి పని చేయండి. అది పౌలు చెప్తా ఉన్నాడు, మేము దేవుని జత పనివారం, ఆయనతో కలిసి మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాం. మీరు దేవుని వ్యవసాయం, ఆ వ్యవసాయంలో మీరు కూడా ఏం కావాలి? పాలివారు కావాలి, పాలివారు కావాలి. కాబట్టి మనం కలిసి పని చేయాలి. కలిసి పని చేస్తే ఏమైనా చేయొచ్చు, మనం ఏమైనా చేయొచ్చు. పడిపోయిన ప్రాకారాలు, కాలిపోయిన గుమ్మాలు, నెహెమ్యాతో కలిసి ఆ కాలంలో ఉన్న యూదులు పని చేశారు. వాటన్నిటిని తిరిగి ఏం చేశారు? వారు మళ్ళా నిర్మించారు. మనం కలిసి పని చేస్తే ఎంత పని అయినా చేయొచ్చు, ఏమైనా మనం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కలిసి మనం పని చేస్తూ ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని మనం ఏం చేయొచ్చు? అధిగమించవచ్చు. కలిసి పని చేసే వారంగా మనం ఉందాం, కలిసి ప్రార్థన చేసే వారంగా మనం ఉందాం. ప్రభునందు ప్రియులారా, కలిసి మనం సువార్త ప్రకటించే వారంగా మనం ఉందాం, కలిసి మనం బహుమానం పొందే వారంగా కూడా ఉందాం. అది అంతా కలిసి పని చేస్తే కలిసి బహుమానం వస్తుంది. అది పౌలు మనకు నేర్పిస్తున్న సత్యం. అది చూడండి, ఆ వచనం చదివి మనం ముగిస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు
ఏమున్నది? నీతి కిరీటం ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు, అది నాకు మాత్రమే కాకుండా, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అది నాకే కాదు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అనుగ్రహించు. నేను దేవునితో కలిసి పనిచేస్తున్నా, నాతో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా ఇది అనుగ్రహించబడుతుంది అన్నాడు. అది దాంట్లో ఉన్న సత్యం. పౌలు దేవునితో కలిసి, క్రీస్తుతో కలిసి ఆయన పనిచేస్తున్నాడు. ఆయనతో కలిసి మనం కూడా పనిచేసినప్పుడు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి, అంటే కలిసి పనిచేసే వారందరికీ కూడా ఏమున్నది? ఆ కిరీటం ఉన్నది. అందుకే మనం సంఘములో కలిసి మనం పనిచేస్తే కలిసి మన కిరీటాలు వస్తాయి. కలిసి కిరీటాలు వస్తాయి. అందరం కిరీటాలు పొందుతాం. లేకపోతే ఎవరు పని చేస్తే వాళ్ళకు మాత్రమే కిరీటాలు ఉంటాయి. అప్పుడు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ కిరీటాలు పెట్టుకున్న వాళ్ళని చూసి మనం ఏం చేస్తామంటే మూతులు ముడుచుకుంటామంట. ఎందుకు ముడుచుకుంటాము? అప్పుడు మనం కలిసి ఏం చేయలేదు? పని చేయలేదు. అప్పుడు కలిసి పని చేయలేదు కాబట్టి ఆడ పని చేసిన వారికి ఏమి ఇస్తాడంటే ప్రభు కిరీటాలు ఇచ్చింటాడు. మిగతా వాళ్ళందరం ఏముంటాము? బాబు ఆ కిరీటం తీసుకురానైనా అంటే ఆ కిరీటాలు తీసుకొచ్చే వాళ్ళంగా ఉంటాం. ఆ కిరీటం తీసుకుపోయి వేరే వాళ్ళకు ప్రభు పెడతాడు. అప్పుడు చూసి మనం ఏమనుకుంటాం? నేను కూడా కలిసి పనిచేసింటే నాకేమొచ్చేది? పౌలు కూడా చెప్పాడే, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించబడుతుందని చెప్పినా కూడా దేవుని వాక్యమును విశ్వసించక, కలిసి పని చేయక, ఈ కిరీటాన్ని బహుమానాన్ని పొందితేనే అని అవమానం తక్క నిలబడతాం. మనం బహుమానం పొందేవారంగా ఉండాలి కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవమానం పొందేవారంగా ఉండకూడదు. పని చేసిన వారికి అక్కడ బహుమానం ఉంది, పని చేయని వారికి ఏముంది? అవమానం ఉంది. ఈ రాత్రి వేళ ఒక ప్రశ్న, ప్రియమైన సహోదరుడా సహోదరి, సంఘము కోసం కలిసి నువ్వు పని చేస్తూ ఉన్నావా? అయితే నీకు బహుమానం ఉంది. నువ్వు కలిసి పని చేయకుండా ఉన్నావా? అయితే నీకు అవమానం ఉంది. నీకు బహుమానం కావాలా? అవమానం కావాలా? ఆలోచన చేయాలి. మనము బహుమానం పొందేవారంగా ఉండాలి కానీ అవమానం పొందేవారంగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, నేను బహుమానం పొందుటకే పరిగెత్తు, బహుమానం పొందడానికి గురి యొద్దకు పరిగెత్తుచు. అవమానం పొందడానికి కాదు నా పరుగు, అవమానం పొందడానికి కాదు నా పని, బహుమానం పొందడానికి. కాబట్టి మన పరుగు, మన పని, మన ప్రార్థన, మన పరిచర్య అవమానం పొందడానికి కాదు, అది బహుమానం పొందడానికి. అది చెప్పాడనమాట. కాబట్టి మనమందరం ఏం పొందేవారంగా ఉండాలి? బహుమానం పొందేవారంగా ఉందా? బహుమానం మనం పొందేవారంగా ఉందా? అలా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం, అలా ఉండాలన్నదే పౌలు యొక్క ఉద్దేశం, అలా ఉండాలన్నది మన యొక్క ఉద్దేశం కూడా ఉండాలి. ప్రభు ఉద్దేశం, పౌలు ఉద్దేశం సరే, మనకు కూడా ఆ ఉద్దేశం ఉండాలి కదా. అప్పుడే మనం కలిసి పని చేస్తాం. అప్పుడే కలిసి మనం ఏం పొందుతాం? బహుమానం పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలెమోనులో మనం ఒక సేవకుని, ఒక నాయకుని, ఒక పరిచారకుని యొక్క అనుభవాలు చూస్తున్నాం. ఎటువంటి వాడుగా ఉండాలి? ప్రియమైన వాడుగా, ఇష్టమైన వాడుగా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఫిలెమోను ఉన్నాడు. రెండవది, కలిసి పనిచేసేవాడుగా, బహుమానం పొందేవాడుగా మనకు కనపడుతున్నాడు. మనము కూడా కలిసి పనిచేసేవారంగా ఉందాం, బహుమానం పొందేవారంగా ఉందాం. అలాగనే ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నారా?
యేసుప్రభుని నమ్ముకోకుండా ఉన్నారా ఇంకెవరైనా? 2024 సంవత్సరాల కిందట పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చాడు. ఏ భేదము లేదు, మనం అందరము పాపులమే. పాపం వలన వచ్చే జీతం మరణం, రెండవ మరణం అగ్నిగుండం. ఆ అగ్నిగుండము నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను పాపివై ఉండగా, పాప శిక్ష భరించవలసి ఉండగా, ఆ పాప శిక్షను నీ స్థానములో నా స్థానములో యేసుక్రీస్తు భరించడానికి ఇష్టపడ్డాడు. మనము చేతులతో చేసిన పాపానికి ఆయన చేతులు అప్పగించాడు, చేతుల్లో మేకులు. మనము కాళ్ళతో నడవరాని స్థలాలకు నడిచి చేసిన పాపానికి ఆయన కాళ్ళు అప్పగించాడు, కాళ్ళల్లో మేకులు. మనము హృదయంతో చేసిన పాపానికి ఆయన పక్కన అప్పగించాడు, ఆయన పక్కలో బల్లెపోటు. మనము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునే దైవోగ్రతకు పాత్రులమైండగా యేసు ప్రభు తన శరీరాన్ని అప్పగించాడు, ఆయన వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది. మనము తలతో చేసిన పాపానికి ఆయన తలను అప్పగించాడు, ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడి. మనందరి కొరకు పాపము లేని క్రీస్తు పాపముగా చేయబడి మన పాప శిక్ష అంతటిని సిలువలో భరించాడు, మన కొరకై మరణించాడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపముల కొరకే నువ్వు చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నా పాపాలు క్షమించండి అని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఎంత ఘోర పాపినైనా ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఈ రాత్రి వేళ నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా క్రీస్తు ప్రభుని నమ్ముకోకుండా పాపిగానే పుట్టి పాపిగానే జీవిస్తా ఉన్నావా? పాపములోనే ఆనందిస్తున్నావా? పాప ఫలితము నరకం ఉంది. ఆ నరకం తప్పించుకోవాలంటే పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గర నీ పాపాలు ఒప్పుకో. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు, మన పాపాలను ఆయన క్షమించే దేవుడు, మన నరకం తప్పించే దేవుడు, మనను పరలోకం చేర్చే దేవుడు. ఇంకా యేసు ప్రభుని నమ్ముకొని వారు నమ్ముకోనండి. నమ్ముకున్న మనం నమ్మకంగా జీవిద్దాం. నమ్ముకున్న మనం నమ్మకంగా ఆయన కొరకు జీవిద్దాం. బహుమానం పొందే విధంగా మనం జీవిద్దాం, అవమానం పొందే విధంగా మనం జీవించవద్దు. రాత్రి ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకొని వారు నమ్ముకోవాలనుకుంటే మీరు ఈ ప్రార్థన అయిన తర్వాత ముందుకు రండి. మీతో తీర్మానం చేపిస్తే ప్రభు హస్తాలకు మిమ్మల్ని అప్పగిస్తాం. ప్రభు తన వాక్యము ద్వారా దర్శించి తన వాక్యము ద్వారా మిమ్మల్నందరినీ నడిపించునుగాక. ఆమేన్.